భగవంతుని నామం ప్రచారం చేయటంలో జీవితంలో ధారపోసిన భక్తులను పోషించడం. 2. శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులుగా గాని స్వతంత్రులుగా గాని భావించడం. 3. ఆధ్యాత్మిక ఆచార్య ఆదేశమును ఉల్లంఘించడం. 4. వైదిక గ్రంథములను పోషించడం. 5. హరే కృష్ణ జప మహిమ కేవలము కల్పితమైన భావించడం. 6. హరినామములకు దుర్వ్యాఖ్యానం చెప్పుట. 7. భగవన్నామం చేస్తున్నామని అహమతో పాపకృత్యంగా ఆచరించడం. 8. హరే కృష్ణ మంత్ర జపము కర్మకాండలో ఒక భాగంగా పరిగణించడం. 9. విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గురించి ఉపదేశించడం. 10. భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసం లేకుండా నిత్యనామ మహిమను వినిన తర్వాత కూడా ఐహిక బంధాల్లో చిక్కుకొని ఉంట అశ్రద్ధగా జపం చేయటం. ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రముగా పొందగొరచు ఇట్టి అపరాధములు లేని జరగకుండా జాగ్రత్తగా దింపచూడను.
భగవంతుని యొక్క నామం గురించి ఒక శ్లోకం చెప్పారు. దయచేసి మీరు కూడా నా వెనకాల చెప్పడానికి ప్రయత్నం చేయండి. అర్జనం భవబీజాన వర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదా తర్జనం యమధూతానాం రామ రామేతి గర్జనం. ఇందులో చెప్పారేంటంటే భగవంతుని యొక్క నామం యొక్క మహిమ. మొదటిది వర్జనం భవబీజానం, అంటే భవబీజము. బీజం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అది మొలకెత్తుతుంది అనమాట. సో భగవంతుని యొక్క నామ జపం చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ బీజం ఎప్పుడైతే దాన్ని మనం వేడి చేస్తామో అది మొలకెత్తే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతుంది. అలా ఈ యొక్క భవ బీజము ఏదైతే మనకి భౌతికమైన కోరికలు ఏదైతే ఉన్నాయో అది ఉన్నంత వరకు కూడా మనం ఈ యొక్క జన్మ మృత్యు చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాం. అందుకని మొదటి సంకేతం ఏం చెప్పారంటే భగవంతుని యొక్క నామం యొక్క మహిమ వర్జనం భవబీజానం అని చెప్పారన్నమాట. ఈ యొక్క భవబీజాన్ని మనం వెంటనే కోల్పోతాం. రెండవది అందరికీ కావాల్సింది కూడా చాలా ఈజీగా అర్థమయ్యేది అర్జనం సుఖ సంపద. సో దాని ద్వారా మనకు కలిగేది ఏంటంటే సుఖము సంపద అన్నీ కూడా మన జీవితంలో మనకి పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. సుఖము సంపద అంటే కేవలం భౌతికమే కాదు, మానసికంగా ఆధ్యాత్మికంగా అన్నీ కూడా మనకి పుష్కలంగా చేకూరుతాయి. మూడవది తర్జనం యమదూతానం. యమదూతలు ఇక్కడికి రానే రారక. యమధర్మరాజు యమదూతలకు చెప్పారు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళకూడదు అని చెప్పి అజామిల ఉపాఖ్యానంలో చెప్తారనమాట. యమదూతలు అక్కడికి వెళ్ళినప్పుడు విష్ణుదూతలు వచ్చేస్తారు. వచ్చి వాళ్ళని తరిమి కొడతారనమాట. అక్కడికి వెళ్ళి బాగా యమదూతలు బాగా పరాభవం చెంది యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారనమాట. మేము ముగ్గురు వెళ్తే వాళ్ళు నలుగురు వచ్చారు, మాకంటే బాగా బలంగా ఉన్నారు, మమ్మల్ని తరిమి కొట్టారు అని చెప్పి అసలు ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అనుకున్నాము మీరే నియామకుడు మీరే నియంత్రకులని, మీకు పైన కూడా ఎవరైనా ఉన్నారని మాకు ఇప్పటిదాకా తెలియదు. అలా ఉంటే కనుక మీ దగ్గర ఉద్యోగం చేసి ఏ ఉపయోగం లేదు అని చెప్పి యమదూతలు యమధర్మరాజు అనమాట. అప్పుడు యమధర్మరాజు భగవంతుడి యొక్క నామం యొక్క మహిమ గురించి చెప్తారనమాట. ఎక్కడైతే ఎవరి శిరస్సులు అయితే భగవంతుని ముందు ప్రణామం చేస్తాయో, ఎవరి నాలుగు మీద అయితే భగవంతుని యొక్క నామజపం జరుగుతుందో, ఎవరి కాళ్ళు అయితే భగవంతుని యొక్క తీర్థస్థానంలో పరిభ్రమిస్తాయో, ఎవరి చేతులైతే భగవంతుని యొక్క సేవ చేస్తాయో అటువైపు మీరు కన్నెత్తి కూడా చూడద్దు అని చెప్పి ఎవరైతే ఈ కేటగిరీ లేదో వాళ్ళందరి యొక్క లిస్ట్ అంతా రాసుకుని వాళ్ళని నాలుగు తీసుకురండి అని చెప్తారనమాట. ఆ విధంగా యమదూతలను తర్జనం అంటే అక్కడి నుంచి పారిపోతారనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నాలుగోది మనం చేయాలి. రామ రామైతి గర్జనం. మనం భగవంతుడి యొక్క నామాన్ని చాలా గట్టిగా ఉచ్చరించాలి. గట్టిగా అంటే అందరికి పారిపోయేలా కాదు, మన మనసులో గట్టిగా ఉచ్చరించాలి. ఆ విధంగా చేసిన నాడు భగవంతుని యొక్క నామం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఎక్కడైనా సరే భగవంతుని యొక్క నామం చేస్తే కనుక అక్కడ 4 ఫలితాలు ఉంటాయని చెప్పారనమాట. అది కూడా మనం అజామిలుడి యొక్క కథలో చూడొచ్చు. అజామిల నారాయణ అని చెప్పగానే 4 విష్ణుదూతలు వచ్చారు. అంటే భగవంతుని యొక్క నామం చేయడం వల్ల మొదటిది మనకు కలిగేది ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యం కలుగుతుంది మొదటిది. రెండవది కృష్ణ కథ వినే అవకాశం కలుగుతుంది అన్నమాట. అప్పుడు యమదూతలు విష్ణుదూతల మధ్య పెద్ద సంవాదం జరిగింది. అజామిలుడు చాలా ఆతృతతో వింటున్నాడు అనమాట. దీని యొక్క ఫలితం ఏమేమి ఉంటుంది, ఎందుకంటే ఆయన భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన చాలా కుతూహలంగా వింటున్నాడు. ఆ విధంగా
వెంటనే ఆయనకి కృష్ణ కథ వినే అవకాశం కలిగింది. సో మూడవది తర్వాత ఆయనకి సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం కలిగింది అనమాట. ఇప్పుడు మీరు నరకానికి పోవడం లేదు, మీకు ఇంకొక వీసా ఎక్స్టెన్షన్ చేశారు. సో ఆ విధంగా ఆయనకి అప్పటి నుంచి ఆయన భగవంతుని యొక్క సేవలో పూర్తిగా ఆయన ఎంగేజ్ అయిపోయారు అనమాట. అప్పటి నుంచి తప్పు తెలుసుకుని. నాలుగవది వైకుంఠం నుంచి విమానం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయారు. సో ఈ 4 ఫలితాలు అనేది ఎక్కడైతే మనం భగవంతుని యొక్క నామజపం చేస్తామో వాళ్ళకి తప్పనిసరిగా కలుగుతుంది అనమాట. చాలా మంది అనుకుంటారు మా దగ్గర భక్తుల యొక్క సాంగత్యం లేదండి అని చెప్తూ ఉంటారు. మీరు అక్కడ చక్కగా నామజపం చేయండి, భగవంతుడు ఏదో విధంగా మీకు జూమ్ మాధ్యమంగానో ఆన్లైన్ మాధ్యమంగానో భక్తుల యొక్క సాంగత్యాన్ని తప్పకుండా ప్రసాదిస్తారు. కృష్ణ కథ వినే అవకాశం ఉంటుంది, సేవ చేసే అవకాశం కలుగుతుంది, వైకుంఠానికి వెళ్ళి మార్గం అనేది చాలా సుగమం అవుతుంది. హరే కృష్ణ. శ్రీ హరినామ ప్రభుకి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి, శ్రీల ప్రభుపాద కి. హరే కృష్ణ. మనం ఎగ్జాక్ట్ గా 1 గంట సేపు మనందరం హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకున్నాం. ఇక్కడ 7 గంటలకి శ్రీల ప్రభుపాదుల వారికి పూజ చేసుకొని 7:10కి ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. మనం గోదావరి నది స్నానం చేసుకొని మళ్ళీ ఇక్కడికి నూతన వస్త్రములు ధరించి ఇక్కడికి వచ్చేసరికి మనకి 8:30కి ఇక్కడ ప్రసాదం ఉంటుంది ఈరోజు. దాని తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రసాదం అయిపోగానే ఇక్కడ మనం ఏర్పాట్లన్నీ చేసుకొని మనం స్వామివారి యొక్క అభిషేకాన్ని ప్రారంభం చేసుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు భగవన్నామ స్మరణ. అందరికీ జపమాల లేని వాళ్ళకి జపమాల ఇస్తారు, అక్కడ తీసుకొని జపం చేసుకోండి అందరూ గంట సేపు. హరే ప్రభుపాద.